అసలు ఏమీ తెలియని వ్యక్తి, అతనికి దేవుడు తెలియదు, దయ్యం తెలియదు, వాడికి గ్రంథం తెలియదు, ఏమీ తెలియదు. మాట్లాడే ఉంటది. అయితే ఆ ఆత్మకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు కదా, ఆ ట్రైనింగ్ ప్రకారముగా మంచి చెడులు విచక్షణ ఉంది కదా, విచక్షణ ప్రకారంగా నువ్వు ఎంత నిలబడ్డావు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు బైబిల్ ఉంది సార్, బైబిల్ వాక్యం చూద్దాం. బైబిల్ ఏముంటుంది ఈ విషయంలో? రోమిలకు రాసిన పత్రికలో చూస్తున్నట్లయితే మిమ్మల్ని చూస్తే హ్యాపీగా అనిపించిన విషయం ఏంటంటే ఈరోజు ఖురాన్ని తీసుకొచ్చారు, బైబిల్ని తీసుకొచ్చారు, భగవద్గీతను కూడా తీసుకొచ్చారు. అంటే మీరు ఏం అడుగుతారో తెలియదు కదా, ఏదైనా భగవద్గీత నుంచి అడిగితే భగవద్గీత నుంచి మాట్లాడదామని. ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఫోన్ కాల్లో చెప్పాను, నేను ఒక గ్రంథం పక్షంలో నిలబడ్డ వ్యక్తిని కాదు. మీరు ఏ గ్రంథాన్ని మీద ఏ ప్రశ్న వచ్చినా కానీ నేను తెలియకపోతే తెలుసుకుని నేను చెప్తాను. ఓకే, చూడండి, రోమియోలకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో 2వ అధ్యాయంలో 14-15 వాక్యాలు చదువుతాను. ధర్మశాస్త్రం, ఇప్పుడు యాక్చువల్గా ధర్మశాస్త్రం అంటారు సార్, అంటే దేవుడు ఇచ్చినట్టు ధర్మశాస్త్రము, ఇది ధర్మశాస్త్రం, దాన్ని షరియత్ అంటారు. అవునా, శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, ధర్మశాస్త్రం. మను ధర్మశాస్త్రం అంటారు, ఖురాన్ ధర్మశాస్త్రం, ఇది పాత నిబంధన ధర్మశాస్త్రం. యేసువారు ఏమన్నారు? నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానని చెప్పారు. ధర్మశాస్త్రం అంటే దేవుడు ఇచ్చినటువంటి ధర్మం.